తెలంగాణ రాష్ట్రంలో మీరు మొన్నటి వరకు 2 నెలల పాటుగా ప్రచారంలో పాల్గొనడం ఇదంతా జరిగిపోయింది. పోలింగ్ కూడా ముగిసింది. కానీ రైతులు రోడ్ల మీదకొచ్చి మా యొక్క వడ్లను కొనండి, మా యొక్క ధాన్యాన్ని కొనండి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. తడుస్తున్నటువంటి వరి ధాన్యం కూడా మనకు కనబడతా ఉంది. వారి కోసం బీజేపీ ప్రభుత్వం ఏదైనా కార్యాచరణ తీసుకోబోతుందా? బీజేపీ పార్టీ తరపు నుంచి ముఖ్యంగా. బీజేపీ పార్టీ ఎంఎస్పి కొనేదంతా బీజేపీ పార్టీయే. ప్రతి ధాన్యం బీజేపీకి ఉంటుంది. కానీ కొనుగోలు కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వం, ఐకేపీస్, ఈ కొనుగోలు కేంద్రాలు ఉంటాయి, అవి రాష్ట్ర ప్రభుత్వం నడుపుతుంది. అది ప్రతి పైసా ఢిల్లీ నుంచి వస్తాయి. 1-2 పైసలు కాదు, 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు పంపిస్తుంది. వీళ్ళు కొనుగోలు కేంద్రాలు నడుపుతాను కూడా చేతనైతలేదు. అదే కాక ఇప్పుడు వాన పడుతుంది, ఇప్పుడు అకాల వర్షాలు ఏమైనాయి, అది ఒడ్లు ఎండేస్తేందుకు ఎన్నో వేలాది కోట్లు పంపించింది. దాన్ని కాళేశ్వరంకో దేనికో డైవర్ట్ చేసిండ్రు. లేవు, ఇప్పుడు రోడ్ల మీద పోయి ఎండేస్తున్నారు. మీరు అక్కడ కరీంనగర్ ఎక్కడ దిగిన రోడ్ల మీద పోయి ఎండేస్తున్నారు. తడిస్తే నాశనం అయిపోతున్నాయి. ఇవన్నీ బాధ్యత ఎవరు? కేంద్ర ప్రభుత్వము నిజంగానే వాళ్ళు ఇచ్చేటివి ఒకటేమో కొంటున్నారు, ఎంఎస్పి మద్దతు ధర ఇచ్చి కొంటున్నారు 25,000 కోట్లు. ఇంకోటేమో ఇట్లా ఎండేస్తేందుకు ఈ సదుపాయాలకు వీటన్నిటి కొరకు ఇస్తున్నారు. వాటిని డైవర్ట్ చేస్తున్నారు. చాలా బాధాకరం ఉండేది. మళ్ళీ అంటారు కేంద్రం ఏం చేస్తలేదు. చేసేటివన్నీ కేంద్రమే, నాశనం చేసేటివన్నీ మీరే. ఆగస్టు 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టుకుంటున్నారు. 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా చేస్తామని చెప్పేటువంటి మాట కూడా వినబడతా ఉంది. నిజంగానే దానికి అవకాశం ఉందా? ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే మీరు చాలా రకాలైనటువంటి అవగాహన కలిగినటువంటి ఒక ఎక్స్ఎంపీగా, కొంచెం ఆర్థికం మీద మీకు అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, నిజంగానే అట్లా దానికి అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి చూస్తే 2 లక్షల రుణమాఫీకి అవకాశం ఉందా? అసాధ్యము. ఎందుకంటే కేసీఆర్ తీసుకున్న అప్పులు వీళ్ళ నేరం, వీళ్ళది కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం నేరం కాదు. అప్పులు ఎవరు తీసుకుని? కేసీఆర్. కానీ అప్పులు కట్టేది ఎవరు? బ్యాంక్ క్లెయిమ్స్ చూస్తారు కేసీఆర్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూడరు, తెలంగాణ ప్రభుత్వం చూస్తారు. అప్పులు కట్టేది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది. ఎంత కట్టాలి అప్పులు? 80,000 కోట్లు మిత్తి ప్లస్ ప్రిన్సిపల్ కలిపి 80,000 కోట్లు. తర్వాత జీతాలు ఎంత? 55,000 కోట్లు. అంటే 135,000 కోట్ల కట్టాలి. ఓన్లీ 2: విద్యారంగం, వైద్యారంగం, రోడ్లు, ఇవన్నీ ఎట్లా నడుపుతారు? 5,000 కోట్లతో నడుపుతారా? నడపరాదు. అయితే ఇప్పుడు చెప్పండి, 30,000 కోట్లతోటి రుణమాఫీ ఎట్లా చేస్తారు? ఇక దీనికి మాయం నేర్చుకోవాలి, కానీ మంత్రాలు మాయాలు నేర్చుకోవాలి. కానీ ఆర్థిక శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇచ్చారు. ప్రజలను మబ్బు పెట్టేందుకు, దోకాయిస్తేందుకు, మోసం చేస్తేందుకు. కానీ దీంట్లో కూడా నేను కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం తప్పు పట్టను. ఎవరిని పడతా అంటే, ఎందుకంటే వాళ్ళ నెత్తి మీద ఎవరు పెట్టిండ్రు? 2 లక్షల రుణమాఫీ. ఇది కాదు, ఢిల్లీ నుంచి పెట్టిండ్రు. ఆ ఢిల్లీ ఎవరు పెట్టిండ్రు? ఇక్కడ తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని పెట్టిండ్రా? తెలుసుకొని పెట్టలేదు. ఢిల్లీలో వాళ్ళ మేనిఫెస్టో కమిటీ కూడా పెట్టలేదు. నాకు తెలిసినంత వరకు ఈ మేనిఫెస్టోలో 2 లక్షల రుణమాఫీ అని ఎవరు పెట్టిందంటే, వాళ్ళ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఒక ఆయన కిరాయికి వస్తాడు. ఆయన పెట్టిన, ఎందుకంటే గిచ్చెత్తే గీ ఓట్లు వస్తాయి, రైతుల ఓట్లు వస్తుంది, గిచ్చెత్తే మహిళలకు ఓట్లు వస్తుంది, గిది 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అంటే, ఈ మేనిఫెస్టో మొత్తం అంత దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటూ మేనిఫెస్టో కమిటీ, ప్రొఫెసర్లు, రీసెర్చర్స్, ఎకనామిస్ట్ వాళ్ళందరూ పక్కకు పెట్టి ఒక ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ కిరాయికి వచ్చిన ఆయన పెట్టిండ్రు. ఆయన ఓట్ బ్యాంక్ల కొరకు మాట్లాడుతుంది. ఓవరాల్గా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? ఖచ్చితంగా 400 సీట్లు అనేటువంటి మాట మీ నాయకులందరూ, జాతీయ నాయకుల నోటి నుంచి వస్తున్నటువంటిది. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మాకే అవకాశం ఉందని చెప్పేసి ఇండు కూటమి చెప్తున్నటువంటి మాట. యూపీలో ఒకటి ఎక్కువ అవుతుంది, కానీ ఒకటి తక్కువ కాదు. బెంగాల్లో 4-5 ఎక్కువ అవుతాయి. కర్ణాటకలో అంతే ఉంటే ఒకటి ఎక్కువ అవుతుండొచ్చు. అంతటి కూడా ఇక్కడనే. మహారాష్ట్రలో మాకు కూటమి ఉన్నది, రాజస్థాన్లో ఉన్నది, తెలంగాణ 10 దాటుతుంది, 12 అవుతాయి. ఇవన్నీ చూస్తే 400 తప్పనిసరిగా వస్తాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.